హాయ్ ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు దిస్ అల్లూరి ఫ్యాషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మన లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్, ట్రెడిషనల్ శారీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో బై ద బై, మై నేమ్ ఈజ్ అల్లూరి సుధాకర్, MBA అండ్ ఫ్యాషన్ డిజైనర్ ఫ్రమ్ UK. ఐ బిలాంగ్స్ టు వీవర్స్ కమ్యూనిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇండియన్ ట్రెడిషనల్ శారీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ శారీ అనేది ఎప్పుడో సింధు నాగరికతలో కూడా మనకు ఉన్నట్లు రెఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 2800 నుంచి 1800 BCలో కూడా మనకు ఈ శారీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే క్లియర్గా మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలోని ఎల్లోరా కేవ్స్లో 100 BCEలో కూడా శిల్పాల మీద మనకు ఈ శారీ అనేది చెక్కినట్లు మనకు తెలుస్తుంది. అటువంటి శిల్పాలను కూడా మనము ఈ రోజుకి కూడా చూడొచ్చు అనమాట. అలాగే అతి పురాతనంగా పూర్వకాలం నుంచి కూడా మనకు ఈ శారీ అనేది చాలా చోట్ల రెఫరెన్స్ అయితే మనకు క్లియర్గా దొరుకుతూ ఉంది. ఈవెన్ రామాయణ మహాభారతంలో కూడా శారీ గురించి మనకు రెఫరెన్సెస్ అయితే ఉన్నవన్నమాట. దుశ్శాసనుడు ద్రౌపది యొక్క శారీని అంటే చీరను లాగినట్లు కూడా మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదీదేవిని కూడా కాపాడినట్లు కూడా మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. అలాగే మనకు ఈ శారీ బిజినెస్ ఇండియాలో సంవత్సరానికి ఆల్మోస్ట్ 62,000 crores బిజినెస్ ఇండియాలో జరుగుతుందంటే మీరు ఆ శారీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు, చెప్పనవసరం లేదనమాట. అలాగే ఇప్పట్లో కూడా యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ శారీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఫారిన్లో కూడా ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా ఈ శారీ గురించి, ఈ శారీ యొక్క బ్యూటీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అటువంటి బ్యూటిఫుల్ శారీని మనం కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో అలాగే మనకు ఇండియాలో ప్రతి స్టేటుకు కూడా ఒక్కొక్క ట్రెడిషనల్ శారీ అనేది ఉందన్నమాట. సో మనము ఫస్ట్ కేరళలో కూడా చూసినట్లయితే కసువు శారీ అనేది ఆ స్టేట్కు సంబంధించినటువంటి ట్రెడిషనల్ శారీ అన్నమాట. అది ఒక గోధుమ కలర్లో ఉండే తెల్లటి శారీ మీద గోల్డ్ జరీ బార్డర్తో ఉండేటటువంటి బార్డర్ వీవింగ్ అనేది ఆ శారీకి ఉంటుంది. ఇది మహిళలందరూ కూడా ఓనం ఫెస్టివల్ రోజు ఆ శారీని డ్రేపింగ్ చేసి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో అలాగే మనము తమిళనాడుకు వచ్చినట్లయితే కంచీపురం శారీ అనేది చాలా ఫేమస్. అన్ని రాష్ట్రాల వారికి కూడా ఈ కంచి శారీ అనేది పరిచయమైనటువంటిది అనమాట. అలాగే మనం కర్ణాటక స్టేట్కు వచ్చినట్లయితే అక్కడ మైసూర్ సిల్క్ అనేది చాలా ఫేమస్ అయినటువంటి శారీ. ఇల్కల్ శారీస్ కూడా కర్ణాటకలోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనము గోవా స్టేట్కి వచ్చినట్లయితే అక్కడ ఎక్కువగా బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల శారీ అనేది అంత ప్రసిద్ధి చెందలేదు. అయినా కూడా వాళ్ళకు కూడా ఒక ట్రెడిషనల్ శారీ అనేది ఉంది. ఆ శారీనే కుంబి అంటారనమాట. సో ఈ కుంబి శారీ అనేది అక్కడ ఉండే లోకల్ వాళ్ళు ఈ శారీని ఫెస్టివల్ అప్పుడు, ఏదైనా అకేషన్స్ అప్పుడు వేర్ చేస్తారనమాట. నెక్స్ట్ మనము మహారాష్ట్ర స్టేట్కి వచ్చినట్లయితే ఒక ప్రసిద్ధి చెందినటువంటి పైతానీ శారీ అనేది ఆ స్టేట్లో ప్రసిద్ధి అనమాట. అలాగే ఈ పైతానీ శారీ అనేది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న లీవ్స్, ప్యారెట్స్, గ్రీన్ కలర్ ప్యారెట్స్తో గ్లాస్ ప్రింటింగ్ మాదిగా వెరీ నైస్ వీవింగ్తో ఉంటుందన్నమాట. అలాగే మనకు గుజరాత్ స్టేట్కి వచ్చినట్లయితే బాందినీ శారీ అనేది, పటోలా శారీ అనేది చాలా ఫేమస్ అనమాట. చిన్న చిన్న ప్యాచ్ వర్క్, అప్లిక్ వర్క్తో కుట్టినటువంటి శారీలు గుజరాత్లో మనం చూడవచ్చు. అలాగే మనకు రాజస్థాన్ స్టేట్కు వచ్చినట్లయితే అక్కడ వాళ్ళకి డోరియా శారీ అనేది, కోటా శారీ అనేది చాలా ఫేమస్. అక్కడ వాళ్లకు సంబంధించిన ట్రెడిషనల్ శారీ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం పంజాబ్ స్టేట్లో చూసినట్లయితే పుల్కారీ శారీ అనేది వాళ్ళ స్టేట్కు సంబంధించిన ట్రెడిషనల్ శారీ అనమాట. జమ్మూ కాశ్మీర్లో మనం చూసినట్లయితే పష్మినా అనే శారీ అనేది చాలా ఫేమస్. అక్కడ ఊళ్ళతో చేసినటువంటి, ప్యూర్ ఊళ్ళతో చేసినటువంటి శారీ అక్కడ ఈ పష్మినా శారీ అని అనడం జరుగుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ స్టేటు అందరికీ తెలిసిన శారీలు బెనారస్ శారీలు. ఈ బెనారస్ శారీ అనేది ఇండియా వైడ్ అందరూ కూడా ఈ శారీని ఎంతో లైక్ చేస్తారనమాట. అలాగే అక్కడ చికెన్ కారీ అనే శారీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట. మనం నెక్స్ట్ బీహార్కి వచ్చామనుకోండి, బీహార్లో బాగల్పూరి శారీ అనేది చాలా ఫేమస్ అయినటువంటి శారీ. నెక్స్ట్ మనం అస్సాంకి వచ్చినట్లయితే అస్సాంలో మొగా సిల్క్ అనేది చాలా ఫేమస్. తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చినట్లయితే కాటన్ శారీస్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి అనమాట. అక్కడ ట్యాంట్ శారీ అనేది చాలా ఫేమస్. అలాగే మల్మల్ కాటను, తర్వాత ట్యాంట్ శారీస్, తర్వాత చికెన్ కారీ శారీస్తో పాటు కాంతా స్టిచ్ శారీస్ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి అనమాట. సో అలాగే మనము నెక్స్ట్ మధ్యప్రదేశ్ స్టేట్లో చూసినట్లయితే అక్కడ మహేశ్వరి సిల్క్ అనేది చాలా ఫేమస్. చందేరి సిల్క్ అని మనం చందేరి కాటన్ అని రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. అది కూడా మధ్యప్రదేశ్కు చెందినటువంటి శారీ అనమాట. అలాగే మనము నెక్స్ట్ ఒడిశా స్టేట్కు వచ్చినట్లయితే అక్కడ బొంకాయి శారీస్, తర్వాత సంబల్పురి శారీస్ అనేటివి చాలా ఫేమస్ అనమాట. సూర్య చక్రాల మాదిగా ఉండేటటువంటి శారీలు ప్రింట్ చేయబడి ఉంటాయి అనమాట. అలాగే మనము ఛత్తీస్గఢ్ వచ్చినట్లయితే అక్కడ కోసా శారీ అనేది చాలా ఫేమస్ అయినటువంటి శారీ అనమాట.
సో అలాగే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి వచ్చినప్పటికీ మనకు పోచంపల్లి శారీసు, ఇక్కత్ శారీసు, తర్వాత గద్వాల్ శారీసు, ఈ రకమైనటువంటి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శారీసు. మనకి ఈ పోచంపల్లి శారీస్లో కూడా యునెస్కో వాళ్ళు కూడా దీన్ని రికగ్నిషన్ చేయడం జరిగింది. అలాగే మనం ఆంధ్ర స్టేట్కి కూడా వచ్చినట్లయితే అక్కడ శారీస్కి హబ్ అని కూడా మనం చెప్పవచ్చు. కలంకారీ శారీస్. కలంకారీ శారీస్ అంటే కూడా కలం మీన్స్ పెన్ను, కారీ మీన్స్ క్రాఫ్ట్. సో పెన్నుతో డ్రాయింగ్ చేసినటువంటి శారీస్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి అన్నమాట. అలాగే వెంకటగిరి, మంగళగిరి, మాధవరం శారీసు, ఈ రకంగా ఎన్నో శారీస్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఈ రకంగా ఉన్నటువంటి ఇంత ప్రసిద్ధి చెందినటువంటి శారీని మనం కూడా ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో మనకు ఈ శారీస్లో కూడా ప్యూర్ సిల్క్, సెమీ సిల్క్, తర్వాత దీన్ని కూడా ఎలా మనం ఐడెంటిఫై చేద్దాం అనుకునే దానికి కూడా కొన్ని సింటమ్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఒకటి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకు ఒక సిల్క్ మార్క్ అనే సర్టిఫికేట్ దొరుకుతుందన్నమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిల్క్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సిల్క్ మార్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది ప్యూర్ సిల్క్ అయినట్లయితే అది మనకు బెంగళూరులో కూడా దానికి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా, ల్యాబ్ కూడా ఉన్నదన్నమాట. అలాగే మనకు హ్యాండ్లూమ్ శారీస్ కూడా హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఒకటి ఉన్నది. కొన్ని పవర్ లూమ్స్, తర్వాత మిషన్ మీద నేసేటటువంటి శారీస్ కూడా ఉండడం వల్ల ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి సంబంధించి మనకు ఒక హ్యాండ్లూమ్ మార్క్ అనేది కూడా ఉంది. తర్వాత లివా ట్యాగ్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. లివా ట్యాగ్ అనేది కూడా ఆదిత్య బిర్లా వాళ్ళు ఆధ్వర్యంలో ఉండేటటువంటి సర్టిఫికేషన్ లివా ట్యాగ్ అనమాట. ఆ లివా ట్యాగ్లో న్యాచురల్ కలర్స్ను వాడడం జరుగుతుంది. అంటే కెమికల్స్ లేకుండా కలర్స్ న్యాచురల్గా ఫ్లవర్స్, లీవ్స్, ఫ్రూట్స్ నుంచి తీసినటువంటి కలర్స్ను ఈ లివా ట్యాగ్ సర్టిఫైడ్ శారీస్కి వాడడం జరుగుతుందన్నమాట. సో అలాగే మనము ఈ ఛానల్లో రెగ్యులర్గా ట్రెడిషనల్ శారీతో పాటు ఫ్యాన్సీ శారీసు, పార్టీ వేర్ శారీసు, డిజైనర్ శారీసు, తర్వాత అన్ని రకాలైనటువంటి శారీస్ కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఛానల్లో ప్రమోషన్కు కింద మనం అల్లూరి సెలబ్రిటీ సిల్క్స్ అనే కూడా మనము శారీస్ను కూడా ప్రమోషనల్ సేల్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అన్ని రకాలైన శారీసు బిలో మార్కెట్లో ఉండేటటువంటి రేట్లతో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది ఒక ప్రమోషనల్ సేల్స్ కింద ఇవ్వడం, అది శారీ ప్రమోషన్ కింద కూడా యూట్యూబ్ ఛానల్లో నుంచి కూడా ఒక ప్రమోషన్ కింద కూడా మనము కొన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఇంట్రెస్ట్ ఉండే వాళ్లకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరంతా తప్పకుండా ఈ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. శారీస్ గురించి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో మీ అల్లూరి సుధాకర్ రాబోతూ ఉన్నాడనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.